మీరు ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో మీ మెంటల్ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుందా? మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏమన్నా తినడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడానికి యాప్ ఓపెన్ చేశారు. ఓ పావుగంట 20 నిమిషాలు ఏం ఆర్డర్ పెట్టాలి అని ఆలోచించి ఏం ఆర్డర్ పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి క్లారిటీ లేక మళ్ళీ లాస్ట్ టైం ఆర్డర్ పెట్టిందే పెట్టారా? జరుగుంటుంది కదా. నిర్ణయం తీసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, లేకపోతే ఆ నిర్ణయం తీసుకునే క్రమం అంతా చాలా హెవీ లోడ్ మైండ్ మీద మీకు పడుతుందా? ఇలా జరుగుతుంటే కనుక డైలీ బేసిస్లో మీకు మధ్యాహ్నం 3-4 అయ్యేటప్పటికి మొత్తం బ్రెయిన్ ఎనర్జీ అంతా ఇమోషనల్గా మెంటల్గా డ్రైన్ అయిపోయి స్ట్రైన్ అయిపోతారు. ఫిజికల్గా కాదండి, మెంటల్గా. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మూడిటిని తగ్గిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూడు. ఒకటి, మీ విల్ పవర్ని తగ్గిస్తుంది, మీ ఫోకస్ని తగ్గిస్తుంది, మీ సెల్ఫ్ కంట్రోల్ ఎబిలిటీని తగ్గిస్తుంది. కశ్యప్ ఏం మాట్లాడుతున్నావు? ఒక డిసిజన్ తీసుకుంటే ఈ మూడు తగ్గుతాయా? నెగిటివ్ డిసిజన్సా? కాదు, ఏ డిసిజన్ అయినా సరే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే విల్ పవర్, ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఈ మూడు తగ్గుతాయి. అందువల్లనే ఇలా జరిగి ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి డిసిజన్ మేకింగ్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారు, బాగా స్ట్రెయిన్ అవుతున్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను చెప్పిన దాంతో మీరు గనక సింక్ అవుతుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసమే. దీనికి కారణం ఏంటి? ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాం? ఎందుకు డ్రైన్ అవుతున్నాం, స్ట్రెయిన్ అవుతున్నాం? దీనికి కారణాలు రెండు. ఒకదాని పేరు డిసిజన్ ఫెటీగ్ అంటారు. డిసిజన్ ఫెటీగ్ అంటే నిర్ణయాలు తీసుకునే టైంలో అలసట. ఫెటీగ్ అంటే అలసట. ఇంకొకటి చాయిస్ ఓవర్లోడ్. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఉండే చాయిసెస్ చాలా ఉండటం వల్ల ఓవర్లోడ్ అవుతుంది. ఈ రెండు కారణాల వల్లే ఈ మెంటల్ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఈ రెండు ఏంటి అసలు? మన మైండ్లో ఎందుకు ట్రిగర్ అవుతాయి? దీని నుంచి బయట ఎలా పడాలి? తద్వారా బయటపడటం ద్వారా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం. అండ్ నిర్ణయాలు తీసుకున్నా కానీ ఇమోషనల్గా డ్రైన్ అవ్వకుండా ఉండగలగటం ఎట్లా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మెంటల్ డ్రైన్ అనుకుంటున్నాం కాబట్టి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 10 days వర్క్షాప్. ఏంటది? ఎస్, ఇమోషనల్ మాస్టరీ 10 days వర్క్షాప్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. 10 days ఉంటుంది. డైలీ 1.5 hour ఉంటుంది. ఆన్లైన్లో జరిగే ప్రోగ్రామ్. దీంట్లో బెస్ట్ ఏంటంటే ఈ 10 daysలో ఇమోషనల్గా స్ట్రాంగ్గా, మెచ్యూర్గా, స్టేబుల్గా అవ్వటానికి కావాల్సిన ప్రతి స్ట్రాటజీ, ప్రతి టెక్నిక్ మీకు నేర్పించడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తొక్కలో మోటివేషన్ సెమినార్ కాదు ఇది. చాలా తక్కువ ప్రైస్లో చేస్తున్నామండి. అందుకే డిమాండ్ చాలా పెరిగిపోయింది. ప్రతిసారి సోల్డ్ అవుట్ బోర్డు పెట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, కాంటాక్ట్ ద నంబర్స్ ఆన్ ద స్క్రీన్. సో డిసిజన్ ఫెటీగ్ అంటే ఏంటి? నిర్ణయాలు తీసుకొని అలసిపోవటం. కశ్యప్, నిర్ణయాలు తీసుకొని అలసిపోతున్నాం అంటున్నాం, అసలు మేము నిర్ణయాలే తీసుకోలేకపోతున్నాం కదా. కాదండి, ఇది ఒక్క రోజులో అయింది కాదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ మెంటల్ ఎనర్జీని, మీ బ్రెయిన్ ఎనర్జీని డబ్బుతో పోల్చండి. దేంతో పోలుస్తున్నాం? డబ్బుతో పోల్చండి. ఇప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఏమైనా ఒక వస్తువు కొన్నారు, రైట్? అది మంచి వస్తువా, పనికొచ్చేదా, పనికిరాందా,
అవసరమైందా కాందా పక్కన పెట్టండి. మీరు ఒక పర్చేజ్ చేసినప్పుడల్లా, ఒక కొనుగోలు చేసినప్పుడల్లా మీ దగ్గర డబ్బులు అయిపోతాయా అయిపోవా? అయిపోతూనే ఉంటాయి కదా. అదే రకంగా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడల్లా మన బ్రెయిన్ యొక్క ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఖర్చు అవుతుంది. మన బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది. మన డిసిజన్ మేకింగ్ని కంట్రోల్ చేసే ఎబిలిటీ దానికి ఉందండి. సో మనం తీసుకునే ప్రతి నిర్ణయం స్ట్రెయిన్ చేస్తుంది. ఈ సైకిల్ చూడండి, డిసిజన్ ఫెటిగ్ సైకిల్ ఎలా ఉంటుందో. పొద్దున్నే లేస్తాం, మైక్రో డిసిజన్స్ చాలా తీసుకుంటాం. అంటే చిన్న చిన్న నిర్ణయాలు, అసలు అది పెద్ద నిర్ణయం కూడా కాదు, కానీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. అందుకే నేను డబ్బుతో పోల్చాను. సో అలా ఖర్చు అయిపోయి మధ్యాహ్నానికి వచ్చేటప్పటికల్లా మైండ్ వీక్ అయిపోతుంది, నీరసించి నార్మల్గా ఎప్పుడు తీసుకునే నిర్ణయానికి కూడా గంటలు ఆలోచించాల్సి వస్తుంది. అలా ఆలోచించటం వల్ల సెల్ఫ్ డౌట్ ట్రిగర్ అవుతుంది. సెల్ఫ్ డౌట్ ట్రిగర్ అయ్యేటప్పటికీ మనం ప్రోక్రాస్టినేట్ చేస్తాం, అంటే పోస్ట్ పోన్ చేస్తాం. ఈ నిర్ణయం మళ్ళీ తీసుకుందాంలే, ఈ పని మళ్ళీ చేద్దాంలే, ఏమో క్లారిటీ లేదు, అవుతుందో కాదో. ప్రోక్రాస్టినేట్ చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అయ్యో నిర్ణయం తీసుకోలేదే, పోస్ట్ పోన్ చేసామే అన్న గిల్ట్లోకి పోతుంది. అర్థమవుతుందా? స్టేజెస్ అర్థమవుతున్నాయా అండి? మైక్రో డిసిజన్స్, అలసిపోయిన తర్వాత క్లారిటీ మిస్ అయ్యి సెల్ఫ్ డౌట్ తర్వాత పోస్ట్ పోన్ చేయటం తర్వాత గిల్ట్ ఫీల్ అవటం, ఇదన్నీ ఒక సర్కిల్లో జరగటం వల్ల ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి, కరెక్ట్ టైంలో తీసుకోవాలి అంటే డిసిజన్ ఫెటీగ్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీరు ఫిజికల్గా బాగా ఎక్కువ ఎనర్జీ వెచ్చించాల్సిన సమయం ఒకటి ఉందండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓ 10 ఫ్లోర్లు ఎక్కాల్సి వచ్చింది, దానికి ముందే టైర్డ్ అయిపోయారనుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఓ పెళ్ళి ఉంది, ఓ రిసెప్షన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, దానికి ముందు ఒక 10 రోజులు పనులు చేసి టైర్డ్ అయిపోయారనుకోండి, బాడీ అలసిపోతుంది. మెయిన్ ఏ రోజైతే మీ బాడీ ఎనర్జీ కావాల్సి వస్తుందో ఆ రోజు బాడీ కుప్పకూలిపోతుంది. సేమ్ మైండ్ కూడా అంతే. సో డిసిజన్ ఫెటీగ్ని బయటపడాలంటే సొల్యూషన్ ఏంటి? ఇంకొక 2 నిమిషాల్లో నేను చెప్తాను డిసిజన్ ఫెటిగ్కి సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం ఏంటి? చాయిస్ ఓవర్లోడ్. అంటే చాలా చాయిసెస్ పెట్టేసుకున్నామండి, కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు మీరు ఒక ఐస్ క్రీమ్ తినడానికి ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళారు. ఓ 4 ఫ్లేవర్లు ఉన్నాయి, వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, ఇంకేదో ఓ 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. 4 ఫ్లేవర్స్లో సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇది తిందామా, ఇది వద్దు, ఓకే ఇది తిందాం. ఇమాజిన్ ఒక 50 ఫ్లేవర్ల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఏమవుతుందో తెలుసా? 50 ఫ్లేవర్లలో 4-5 టేస్ట్ చేస్తాం, ఏం తినాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ 2 చేస్తాం, ఒకటి ఆల్రెడీ తింటాం, లేకపోతే కొత్తది ఏదో ట్రై చేసి అది బాగున్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే ఇది కాకుండా ఇంకో ట్రై చేసి ఉంటే బాగుండేది. అర్థమవుతుందా అండి? దానివల్ల మైండ్లో ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, ఎక్కువ చాయిసెస్ ఉండటం వల్ల. ఈ 2, ఒకటి డిసిజన్ ఫెటిగ్, ఒకటి చాయిస్ ఓవర్లోడ్, ఈ రెండిటి వల్ల మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నాం. ఇది బయటికి చూడటానికి మనం ఏదో లేజీగా ఉన్నట్టు కనపడచ్చు, లేకపోతే అసలు మనకి డిసిజన్ మేకింగ్ కెపాసిటీ లేనట్టుగా కనపడచ్చు. కాదండి, కెపాసిటీ లేక కాదు, బ్రెయిన్ అలసిపోతుంది. మరి కశ్యప్ సొల్యూషన్ ఏంటి? దీనికి సాలిడ్ సొల్యూషన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆటోమేట్ ద స్మాల్ స్టఫ్. అంటే చిన్న పనులు ఏదైతే ఉన్నాయో, చిన్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ఆటోమేట్ చేసేయండి. ఆటోమేట్ చేసేయటం అంటే ఏంటంటే ప్రతిరోజు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు ఉండకూడదండి. అంటే దానికి ఎక్కువ సమయం ఎనర్జీ మీరు వెచ్చించక్కర్లేదు. ఆఫీస్కి ఏం ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, ఎస్ లుక్స్ ఆర్ ఇంపార్టెంట్, నేను కాదనట్లా. మంచి డ్రెస్ వేసుకెళ్ళాలి, నేను కాదనట్లా. దాని గురించి ఒక 5 నిమిషాలు సెలెక్ట్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేయడం తప్పు అని నేను అనట్లేదు. కానీ అదే పావు గంట అయిపోతాయి, 20 నిమిషాలు అయిపోతాయి. అర్థమవుతుందండి? దోస్ ఆర్ ఆల్ స్మాల్ డిసిజన్స్, అవి ఆటోమేట్ అయిపోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని డిసిజన్స్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే డెలిగేషన్. ప్రతి నిర్ణయం లైఫ్లో మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని డెలిగేట్ చేయొచ్చు, వేరే వ్యక్తులకి అప్పచెప్పచ్చు. దానివల్ల ఏమవుతుంది? మైండ్లో స్ట్రెయిన్ తగ్గుతుంది. అర్థమవుతుందా? థర్డ్, లిమిట్ యువర్ ఆప్షన్స్. చాయిస్లు ఎన్ని ఎక్కువ ఉంటే స్ట్రెయిన్ అంత ఎక్కువ అవుతాం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్.
టు డూ లిస్ట్ పెరిగిన కొద్దీ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ష్రింక్ అవుతూ పోతుంది. మరి కశ్యప్ ఎన్ని ఆప్షన్స్ ఎన్ని చాయిసెస్ ఉంటే మంచిది? 3. అది అందుకే తెలుగులో అంటాం కదా, ముచ్చటంగా 3. 3 ఆప్షన్స్ ఉంటే చాలా చాలా మంచిదండి. 3లో చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ ఉన్నాయా మళ్ళీ చాయిస్ ఓవర్లోడ్ అయిపోతుంది, డిసిజన్ ఫెటీగ్ వస్తుంది, మళ్ళీ మెంటల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్, ప్రయారిటైజ్ ఎర్లీ డిసిజన్స్. అంటే అర్థం ఏంటంటే మార్నింగ్ టైంలో మూడ్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. దాని వెనకాల చాలా రీసెర్చ్ కూడా ఉంది. ఆ టైంలో మార్నింగ్ టైంలో ఇంపార్టెంట్ డిసిజన్స్ తీసుకోండి. మీకు ట్విస్ట్ చెప్పనా, జడ్జెస్, కోర్టులో ఉండే జడ్జెస్ చాలా ఇంపార్టెంట్ డిసిజన్స్ తీసుకోవాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి, డిసిజన్స్ తీసుకోవాలి అంటే వాళ్ళు యూజువల్గా మార్నింగ్ టైం ఎక్కువ కేటాయిస్తారట. ఎక్స్పెషల్లీ దీన్ని పరోల్ అంటారు. పరోల్ అంటే అర్థం ఏంటంటే ఎవరన్నా ఖైదీలకి శిక్ష తగ్గించాలి, వాళ్ళ బిహేవియర్ మంచిగా ఉంది, శిక్ష తగ్గించాలి, ఇటువంటి డిసిజన్స్ తీసుకోవాలన్నప్పుడు యూజువల్గా మార్నింగ్ టైం కేటాయిస్తారు. ఎందుకంటే ఇది ఓవర్లోడ్ అయి ఉండదు. సో ఇంపార్టెంట్ డిసిజన్, డూ ఇట్ ఇన్ ద మార్నింగ్. 5th పాయింట్ ఏంటయ్యా అంటే రెస్ట్ యువర్ బ్రెయిన్ ఇంటెన్షనల్లీ. బ్రెయిన్ నిర్ణయాలు తీసుకొని 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 అలసిపోతున్నప్పుడు దాన్ని అంతే కంటిన్యూస్గా వర్క్ చేయిస్తుంటే ఫెటీగ్ అయిపోతుంది, అలసిపోతుంది. ఫిజికల్గా బాడీకి రెస్ట్ ఎలా అవసరమో మైండ్కి, బ్రెయిన్కి కూడా రెస్ట్ అలానే అవసరం. అది ఎక్కువసేపు ఆలోచించిందా ఉన్నట్టుండి బ్రేక్ డౌన్ అయిపోతుందండి. లేకపోతే ఏదో ఇంపార్టెంట్ డిసిజన్ ఉంటుంది, అక్కడ అది పప్పులో కాలేస్తుంది, తప్పు చేస్తుంది. అందుకని రెస్ట్ యువర్ బ్రెయిన్. రెస్ట్ యువర్ బ్రెయిన్ అంటే మళ్ళీ ఏదో ఫోన్ తీసుకోనో లేకపోతే ఇంకేదో పని చేయటం కాదండి, అది రెస్ట్ కాదు. ఆలోచించకుండా ఉండటం, అది రెస్ట్ నా దృష్టిలో. సో ఈ 5 సొల్యూషన్స్ మనం ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. ఈ 5 సొల్యూషన్స్లో మీకు బాగా నచ్చిన సొల్యూషన్ ఏంటి కామెంట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, డిసిజన్స్ డైరెక్ట్ యువర్ డెస్టినీ. మీ గమ్యాన్ని, మీ గమనాన్ని నిర్ణయించేది మీరు తీసుకునే నిర్ణయాలే. అవి కరెక్ట్ నిర్ణయాలు అయి ఉండాలి. అలా జరగాలి అంటే ఎక్కువ నిర్ణయాలు తీసుకొని మీ మైండ్ని, మీ బ్రెయిన్ని స్ట్రెయిన్ చేయకండి, మీ ఎనర్జీ డ్రైన్ చేసుకోకండి. బీ ఎమోషనల్లీ స్ట్రాంగ్, స్టేబుల్ అండ్ మెచ్యూర్డ్.